చేయవలెనా మాకసలు తోచదు ఏమి చేయవలెనా మాకసలు తోచదు మాకు దిక్కు నీవే దేవా మాకు దిక్కు నీవే దేవా మాకు దిక్కు నీవే దేవా యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు ఏమి చేయవలెనా మాకసలు తోచదు ఏమి చేయవలెనా మాకసలు తోచదు మాకు దిక్కు నీవే దేవా మాకు దిక్కు నీవే దేవా అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే అనుకూలించక పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతుంటే అనుమానముతో హృదయములోన దిగులు కలుగుతుంటే మాకన్నులు నీపైనే మాకన్నులు నీపైనే మాకు దిక్కు నీవే దేవా మాకు దిక్కు నీవే దేవా యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు ఏమి చేయవలెనా మాకసలు తోచదు ఏమి చేయవలెనా మాకసలు తోచదు మాకు దిక్కు నీవే దేవా మాకు దిక్కు నీవే దేవా పదద్రోయాలను పరిమేవారు చెలరేగుతూ ఉంటే నడిచేదారి ముసుకుపోయి భయము పెరుగుతుంటే పదద్రోయాలను పరిమేవారు చెలరేగుతూ ఉంటే నడిచేదారి మోసుకుపోయి భయము పెరుగుతుంటే
తగులుతుంటే మదిలో ఆశ నిజమే కాక మనసు రగులుతుంటే అదిలే నా బతుకు రకాలను అడ్డు తగులుతుంటే మదిలో ఆశ నిజమే కాక మనసు రగులుతుంటే
మనం సాక్షాత్గా తెలుస్తున్నాం. దేవుడు చేసిన మేలులను మర్చిపోక క్లుప్తంగా నాకు సాక్ష్యం చెప్పండి. దేవుడు ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు మనల్ని కాపాడుతున్నాడు. ఎటువంటి కీడు మనకు సంపాదించకుండా యేసుక్రీస్తు మనల్ని రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చేసిన మేలులను మర్చిపోక ప్రతి ఒక్కరి సాక్ష్యం చెప్పాలని ప్రభుత్వం కోరుచున్నాం. పాడుతున్నాం. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువా తన సాటిపన ఇలా నీ లక్ష్యము లేచిరారందులో క్రైస్తవ ఏది నీ సాక్ష్యము.
ఈరోజు ఏం జరగాలనో ఏం కార్యక్రమం అంతా కూడా నీ కృపలో బలపడుతుంది. ఈ పరిశుద్ధ దేవాలయంలో కూర్చున్న బిడ్డల చిన్న బిడ్డల వరకు పెద్దల వరకు యవనతుల ప్రతి ఒక్కరిని పేరు పేరు ఆశ్రయించి సహాయం చేసి నీ దాసులు ఈ తరంలో ఈ సమయంలో నీ మాటలు వారి నోట ఏమి చెప్పవలసినదో మీరే ఉండి మాట్లాడి మీరు హెచ్చించవలసినదిగా మేము తగ్గించవలసినదిగా నీ కృప తోడుగా ఉంచి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు కృప మెండైన దీవులతో కొమ్మరించమని మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క వాక్యములను పరిశుద్ధ గ్రంథంలోని క్రొత్త నిబంధన లూకాసు వార్త 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8, 9, 10. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భాన దేవుని యొక్క పుట్టుక లేక జన్మ, ఆయన పరలోకం నుండి భూలోకానికి రావటం ప్రపంచమంతా కూడా వేకువనే లేచి ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని గురించిన మాటలు ప్రకటన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు పుట్టాడని పరలోకంలో దూతలు సంతోషించారు. ఆ సంతోషం భూలోకంలో ప్రజల యొద్దకు దేవదూతలే వచ్చి ఈ మాటలు గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరులకు తెలియచేస్తున్నారు. దూత గొర్రెల కాసుకునే గొర్రెల కాపరుల దగ్గరకు రాగానే వారి చుట్టూ వెలుగు కలిగినది. ఏం కలిగింది? వెలుగు కలిగినది. ఆ వెలుగును చూసి వారు భయపడుచు ఉన్నారు. దేవదూతలు అన్నారు, మీరు భయపడవద్దు,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భయపడవద్దు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. భయము ప్రతి మనిషికి ఏదొక రూపాన వస్తూ ఉంటుంది. ఈ గొర్రెల కాపరులకు భయం ఎందుకు కలిగినది? వారి యొక్క జీవితాల్లో ఎప్పుడూ కూడా అంత కాంతివంతమైన వెలుగు వారు చూడలేదు. మామూలు వెన్నెల వెలుగు చూసి ఉండవచ్చు, చలిమంటలు వేసుకున్నా వెలుగు చూడవచ్చున్నాడు. కానీ ఈ రోజున వారి చుట్టూ దేవుని యొక్క మహిమ కప్పుకొన్నది, లేక ప్రకాశించినది. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వారు ఎప్పుడైతే భయపడి ఆ వెలుకలు చూస్తూ ఉన్నప్పుడు దూతలు వారి యొద్దకు వచ్చి, మీరు భయపడకుడి, మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. మీరు భయాన్ని వదిలిపెట్టండి. నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినండి. అదేంటంటే సంతోషకరమైన సువార్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా, యేసు ప్రభు పుట్టడం వలన మనకేంటి లాభం అనే ప్రశ్న మన మనసులో కలగవచ్చు. యేసు ప్రభు ఒకవేళ పరలోకం ఉంటే ప్రజలు చూడు లోకానికి వచ్చి ప్రజలను పరిపాలన చేయాలని ప్రజలు అనుకుంటారేమోనని, ఆయన యొక్క మహిమ ఏదో చూపించాలని, ఆయన రాజుగా కొలవాలని ఇలాంటి ఉద్దేశాలు మనకి కలగవచ్చు. అయితే యేసు ప్రభు ఆయన యొక్క మహిమను పరలోకంలోనే వదిలిపెట్టి మరణమునకును పాపమునకును బానిసైన ప్రజల రక్షణార్థమై ఆయన మనుషులను వారి పాపముని విడుదల పొందడానికి, విడుదల చేయడానికి ఈ లోకమునకు వచ్చాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చదివినప్పుడు, ఆయన ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు పేరు పెట్టుదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టడం వలన మనకి ఏం లాభం అంటే మన పాపములని రక్షించడానికి, మన యొక్క పాపములని రక్షించడానికి ఆయన మన కొరకు పుట్టాడు, లేక మన కోసము ఆయన వచ్చాడు. లోకాసువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చాను. ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. మనకి ఏం తెచ్చాడు? రక్షణ తెచ్చి ఉన్నాడు. వారి పాపం నుండి రక్షించుటకు రక్షకుడై పుట్టాడు. ఆ గొప్ప రక్షణ దేవదూతల చేత లోకానికి తెలియబడినది. లోకములో రక్షకుడని తెలియబడినది, రక్షకుడని చాటించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పశువుల యొక్క రక్తం వలన, గొర్రెల యొక్క రక్తం వలన, పక్షుల యొక్క రక్తం వలన
రక్షణ కలుగుద్దని చెప్పి ఈ గొర్రెల కాపరులు అనుకొని గొర్రెలను ఎక్కువగా ఆ యెరూషలేము చుట్టూ వాటిని మేపుతూ ఉన్నారు. పొడేలు పాపుల యొక్క రక్తము చిందించడానికి వారు మేపుతూ ఉన్నారు. దేవదూత, మీకు రక్షకుడు పుట్టాడు, ఈ గొర్రెల వలన వాటి రక్తం వలన కాదు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరులు దేవదూతలు చెప్పిన మాట వారు విన్నారు. రక్షకుని గురించిన మాటలు దేవదూతల చేత గొర్రెల కాపరులు విని వారు సంతోషభరితులయ్యారు. ఎందుకంటే మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు, మన యొక్క పాపముల కోసము ఆయన లోకములకు వచ్చాడు. ఈ భయంకరమైన ఈ పాపం నుండి విడుదల పొందడానికి మన యొక్క పూర్వీకులు వస్తాడని చెప్పి జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. యెషయా ప్రవక్త ద్వారా తెలియబడినది, రక్షకుడు మీ కొరకు పుడతాడు, ఆయనకు మెస్సయా వస్తాడని చెప్పి క్రీస్తుకు పూర్వము 730 సంవత్సరాలప్పుడు ప్రకటన చేయబడింది. అది ఈ గొర్రెల కాపర్లకు వినపడినప్పుడు వారికి ఎంతో సంతోషము కలిగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రెల కాపరులు వినే మౌనముగా ఉండలేదు, కానీ ఈ గొర్రెల కాపరులు ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణం అనగా బెత్లెహేములో ఉన్నాడంట. మరి దేవదూత చెప్పిన ప్రకారముగా మనం వెళ్ళి ఆయన్ని ఆరాధన చేద్దాం. క్రిస్మస్ అంటే ఆరాధన. మొట్టమొదట ఆరాధన చేసిన వారు దేవదూతలు, రెండవగా ఆరాధన చేసిన వారు గొర్రెల కాపరులు. 2 సంవత్సరములు అయిన తర్వాత ఆయన మనకు కానుకగా ఇవ్వబడ్డాడు, కానుక సమర్పించారు ఎవరు? జ్ఞానులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మన కోసం కానుకగా యేసు ప్రభుని లోకానికి పంపించాడు. క్రిస్మస్ అంటే ఆరాధన. ఆరాధన ఎవరిని మనం ఆరాధన చేయాలి? లోకంలో కనపడినదన్న అన్న జనాంగము వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఆయన ఒక మాట చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మ, ఒక కాలము వచ్చినది, ఆ కాలంలో యెరూషలేములో కానీ కొల మీద కానీ ఆరాధన చేయరు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, గొర్రెల కాపరులు దేవదూతల యొక్క మాటను విని ఆ గొర్రెలను అవన్నీ కూడా వదిలివేసి వారు సంతోషభరితులై సంతోషంగా యేసు ప్రభు పుట్టిన పాక దగ్గరకు
వారు రావటం జరిగినది. దేవదూతల యొక్క మాటను వారు నమ్మారు. ఇది నిజమా అబద్ధమా అని వాడు ఏమాత్రం ఆలోచన చేయకుండా దూత ఎక్కడ రక్షకుడు పుట్టి ఉన్నాడో చెప్పారు కనుక వారు దాని ప్రకారముగా బయలుదేరారు. 18వ వచనం మనం చదివినప్పుడు వారు ఇలాగూ అనుకుంటున్నారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకుని చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. గొర్రెల కాపరులు తమ యొక్క గొర్రెలను వదిలివేసి సంతోషంగా బెత్లెహేమునకు వచ్చారు. దేవదూత చెప్పిన మాట ప్రకారముగా బెత్లెహేము మనం వెళ్ళి చూద్దాము రండి అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకొని వారు బయలుదేరి ఆ ఊరి వారందరికి కూడా తెలియజేయటం జరిగినది. కనుక యేసు ప్రభు పుట్టినది, ఆయన యొక్క జన్మ, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ప్రజలకు ప్రకటన చేసినది గొర్రెల కాపరులే. మొట్టమొదట పరలోకము నుండి దేవదూతలు గొర్రెల కాపర్లకు ఆయనకు ఆయన యొక్క మహిమ ప్రభావం సమస్తము కూడా వదిలిపెట్టి మీ కొరకు పుట్టి ఉన్నారని ఆ మాట వారు చక్కగా అర్థం చేసుకొని గ్రహించిన వారై వారు సంతోషంగా బెత్లెహేమునకు వచ్చారు. వచ్చిన వారు దేవదూతలు చెప్పిన మాట ప్రకారముగా ఆ ఊరు వారందరికీ చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఊరు వారికి చెప్పినప్పుడు ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప విద్య కలిగిన వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారు ఆశ్చర్యపోయారు. గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి యేసు ప్రభుని గురించి గొర్రెల కాపర్లు ఏం చేశారు అంటే దేవదూతలు ఏదో చెప్పారో అది ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు. మరేమో కూడా ఆ మాటలు విని ఆమె తన యొక్క హృదయంలో దేవదూతలు చెప్పిన మాటలు భద్రం చేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. గొర్రెల కాపరులు మొదట దేవదూత మాటలు విన్నారు. రెండవది విన్న వాటిని ఊరు వారందరికీ తెలియజేశారు. మూడవది వారు ఏం చేశారు అంటే 20వ వచనం మనం చదువుతాం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహింపరచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. వీరు మూడవ పని ఏం చేశారు అంటే దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువుని ఆరాధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఏం చేశారు? ఆరాధన చేశారు, అంటే పూజించారు. ఆ సమయంలో వారు కానుక కూడా ఇచ్చి ఉంటారు. వారి యొక్క మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆయనకు సమర్పించారు. తరువాత ఆయన్ను ఆరాధించారు. ప్రియులారా, ఆరాధన శ్రేష్టమైనది. ఆయన ఆరాధనకు పాత్రుడు, తగినవాడు. ఆయన్ను మనము ఆరాధన చేయాలి. ఎలాగ ఆరాధన చేయాలి? తండ్రి ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ గొర్రెల కాపరులు దేవుని ఆరాధన చేశారు. ఆరాధన చేసిన తరువాత దేవుని మహింపరుస్తూ దేవుని స్తుతించుచు వారు వెళ్ళారు. సో వార్తను విన్నారు, మరలా ప్రజలకు చెప్పారు. దాని
దాని ద్వారా వారు బలం పొందిన వారై సంతోషంగా వెళ్ళిపోవటము జరిగినది. ఇలాగూ గొర్రెల కాపరులు దేవుని ఆరాధన చేశారు. ఇది ఎంతో శ్రేష్టమైనది, విలువైనది ఆరాధన. ఏదో మనం పండగ చేసుకొని సంతోషంగా భోజనాలు తిని మనకి ఇష్టమైతే గుళ్ళే కోసం లేకపోతే అనుకుంటాం. ఆ రోజు ఏదో పనులు మనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటాం. అది కాదు, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన్ను ఆరాధించే మంచి మనస్సు మనము కలిగి ఉండాలి. గొర్రెల కాపరులు వారి యొక్క శ్రమ, వారి యొక్క బాధ అన్నీ మర్చిపోయారు. రాత్రులు ఆ గొర్రెలను వారు కాసుకుంటూ శ్రమపడేవారు, చీకటిలో ఉండేవారు. ఇతరమైన జంతువులు ఆ గొర్రెల మీద పడకుండా వారు నిద్రమానుకొని ఆ చీకటిలో వాటిని కాసుకుంటూ ఉండేవాడు. అయితే దేవదూతను చూసిన తరువాత భయపడవద్దని వారు దేవదూతల యొక్క మాట విని వారు బలపడ్డారు, భయమును వదిలిపెట్టారు. సంతోషకరమైన వర్తమానము వారు విన్నారు. మెస్సయా మన కోసము పుట్టాడు అని, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షకుడు దేని నుండి రక్షించడానికి వచ్చాడు? మన యొక్క పాపముల నుండి రక్షించుటకు ఆయన రక్షకుడయ్యాడు. ఆయన పేరు యేసు. యేసు అంటే అర్థం రక్షకుడు. రక్షకుడిని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో ఆ రక్షణ భాగ్యం మనకు రక్షింపడ్డారని అడుగుతూ ఉంటారు. ఏదేదో చెబుతూ ఉంటారు, చుట్టూ మానుకున్నాను, సినిమాలు మానుకున్నాను అని ఇంకా ఇతరమైన ఏవో చెబుతూ ఉంటారు. రక్షణ అంటే యేసు ప్రభు రక్షకుడు కనుక ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటామే. పాత గ్రంథంలో అంటున్నాడు, బోధిగంత నివాసులారా మీరు నా వైపు చూసి రక్షణ పొందాలి. ఎవరు చూడాలి? ఎవరి వైపు చూడాలి? సంస్థల వైపు, పాస్తుల వైపు, ఇతరమైన సంఘాల వైపు కాదు. ఎవరి వైపు చూడాలి? బూదిగంత నివాసులారా మీరు నా వైపు చూసి రక్షణ పొందాలి. రక్షణ ఉచితమే, అయితే అది చాలా విలువైనది. ఇదే అనుకున్న దినము, ఇదే రక్షణ దినము. రేపటికి మనం వాయిదా వేయకూడదు. రక్షణ భాగ్యము దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించాడు. ఆయన రక్షకుడనే ప్రజల్లో ప్రకటించబడ్డాడు. ఆయన పుట్టడం వలన మనకు మరణము నుండి, పాపం వలన వచ్చే జీతం మరణం. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు కనుక ఆ పాపం వల్ల మనుషులకు భయం కలుగుతుంది. ఎందుకంటే మరణం వస్తుంది. మరణం అంటే అందరికి భయమే కదా. ఆ భయమును పోగొట్టడానికి, ఆ మరణాన్ని ఓడించడానికి యేసు ప్రభు మన కోసం వచ్చాడు, లేక మన కోసం పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఎవరు నశించింది? చెట్ల లోకమా, సూర్యచంద్రుల పాతాళ లోకమా? ఏది నశించినది? ఈ ప్రకృతి కాదు, నశించినది ఎవరు? మనమే. నశించిన మనల్ని ఆ భయంకరమైన మరణం నుంచి తప్పించుకోవడానికి మానవుడు దేవుణ్ణి వెతకలేదు, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడు ఎక్కడున్నారని మానవుడు వెతకాడు, దేవుడి సన్నిధిలో నుంచి పక్క దొరికిపోయాడు. అలాంటి మానవుని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన మానవుడు, అతనికి దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం లేదు. అందుకనే యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన లేకుండా తన దగ్గర ఎవరు చేరలేరు. ఆయన మార్గమే మనకు తండ్రి దగ్గరకు చేర్చేది, పరలోకానికి చేర్చేది. కనుక ఆయన జన్మించుట వలన దేవుని సన్నిధికి చేరటానికి సులువైన మార్గం మనకి ఇవ్వబడినది.
చక్కని దేవుడు మంచి మార్గం మనకు చూపించాడు. నేనే మార్గం. ఆయన పుట్టిన ద్వారా దేవుని దగ్గరకు చేరే మార్గము మనకి తెలియబడ్డది. నేను మార్గమును అని చెప్పాడు. దేవుడే మనకు మార్గం, యేసు ప్రభువే మనకు మార్గం చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. చింతలేదిక యేసు పుట్టే ఇంతగాను బేత్లెహేమందున చంత చేరెను రండి గమా సంతోష. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. గొర్రెల యొక్క కాపర్లు దేవుని గురించి ఎవరి ద్వారా తెలుసుకున్నారు? దూతల ద్వారా గొర్రెల కాపర్లు రక్షకుడు పుట్టి ఉన్నాడని తెలుసుకున్నారు. తర్వాత వారు ఉన్న స్థలాన్ని, ఆ గొర్రెలను వదిలిపెట్టి దేవదూతలు చెప్పిన మాటలు వారు తలపోసుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ బెత్లెహేములోకి వచ్చారు. మిగిలిన వారికి కూడా ఈ గొర్రెల కాపర్ల సాక్ష్యం లేక యేసు ప్రభు పుట్టాడని, రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రజలకు తెలియబడినది. అంతేకాకుండా వీరు ఎప్పుడైతే ఆ పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రకటించారో చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయ్యో, ఈ గొర్రెల కాపర్లకు ఇంత గొప్ప సంగతి దేవదూతలు చెప్పారంటని వారు ఆశ్చర్యపోయారు. వారి యొక్క ఉద్దేశం ఏంటి? పుడతాడని చెప్పి అనుకుంటున్నారు. కొంతమంది కన్యలు కూడా యేసు ప్రభు లేక మెస్సియా నా కడుపున పుట్టాలని చెప్పి వారి వివాహం మానుకొని ఆ కాలంలో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఒక గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె దయాప్రాప్తురాలు, దేవుని వలన దయ పొందిన ఆమె. దేవుని యొక్క ఏర్పాటు ఆమెలో ఉన్నది. అందుకని దేవదూత వచ్చి ఒక చక్కని మాట ఆమెతో ఉంటుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము. అలాంటి శుభమం పొంది యేసు ప్రభుకి తల్లి అని తన గర్భము దేవుడు కంటానికి ఆమె ఒప్పుకున్నది. ఎందుకంటే ఆమెకు వివాహం కాలేదు, ప్రదానం చేయబడింది కానీ వివాహం కాలం. ప్రజలు ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఊరు వెలుపలకు తీసుకువెళ్ళి పెళ్లి కాకుండా గర్భం దాలిస్తే రాళ్లతో చంపేవాడు. అలాంటి భయంకరమైన కాలం అది. అయినా కానీ భయపడలేదు. ఆమె భయపడకుండా ఒప్పుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. పిల్లరా, దేవుని యొక్క మహా పుట్టుక వలన మనందరికి కూడా సంతోషకరమైనది. ఈ సమయం దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ మాటలు మర్చిపోక మీ హృదయంలో భద్రం చేసుకోండి. దేవునికి భయపడండి. అయితే భయపడి దేవుని ఆరాధన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఈ మెసేజ్ దీనికి ఆర్థికంగా ఖర్చు ఇచ్చిన వారు సహోదరి పెద్ద రామారావు భార్య అంజమ్మ. ఈ ప్రసంగం దీనికి ఖర్చు అధికంగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. కాస్త లేచి నిలబడమ్మా, అటు చూడు. తప్పేమనలేమ్మా, దానికెళ్ళి చూడు. మీరందరూ కూడా పడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభువా
జీవించుట ప్రభువాని జీవించుట కృప బాహ్యమే నాయక కృప బాహ్యమే నాయక కృప Amen. Hallelujah. Hallelujah. సంగీతం గుండెల్లో పొంగుచున్నది ఆనందగానం సంతోష గీతం మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది మా నాలుకపైన పాటుంది పాటుంది మా పెదవులలో ప్రహర్షముంది మా పెదవులలో ప్రహర్షముంది ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది సంపదలతో వచ్చు ఆనందము ఉన్న రోజుల్లోనే ఉండను సంపదలతో వచ్చు ఆనందము ఉన్న రోజుల్లోనే ఉండను యేసయ్య మాకిచ్చిన సంతోషం సంపదలోన కొరతైన ఉండున యేసయ్య మాకిచ్చిన సంతోషం సంపదలోన కొరతైన ఉండున ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది మానవుకి నిండా నవ్వుంది నవ్వుంది మానలుకపైన పాటుంది పాటుంది మా పెదవులలో ప్రహర్షముంది మా పెదవులలో ప్రహర్షముంది ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది మా నాలుకపైన పాటుంది పాటుంది మా పెదవులలో ప్రహర్షముంది మా పెదవులలో ప్రహర్షముంది నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా నేర్పించు యేసయ్యా నేర్పించు యేసయ్యా నా
నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోనట్లు, సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోనట్లు, చేటు తెచ్చు పాపమును ఒప్పుకొన చేయునట్లు, చేటు తెచ్చు పాపమును ఒప్పుకొన చేయునట్లు నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు, ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు, నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్పించు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు, మర్మమైన సంగతులను